పశ్చిమాసియా యుద్ధ సంక్షోభ వేళ భారత్ లక్ష్యంగా పాకిస్తాన్ మరో కుట్రకు తెరలేపిందా? పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఉగ్ర వ్యూహాలు చేస్తోందా? గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ అనుమానాలే కలుగుతున్నాయి. ఏప్రిల్ 1న ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవాల్తో ప్రధాని మోదీ ఈ సుదీర్ఘంగా చర్చించారు. తాజాగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సైతం పశ్చిమాసియా ఉద్రిక్తతల పరిస్థితుల్లో ఏదైనా దుస్సాహసానికి పూనుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చారు. దీనిపై పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ రియాక్షన్ కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. భారతే కవ్విస్తోందని, దేనికైనా సిద్ధంగా ఉన్నామని నోటికొచ్చింది పేలాడు ఖవాజా ఆసిఫ్. ఇవన్నీ చూస్తుంటే భారత్ లక్ష్యంగా పాకిస్తాను మరో కుట్రకు తెరలేపుతుందనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఇంతకు ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తవుతున్న వేళ ఉగ్రదేశం పాక్ చేస్తున్న కుట్రలేంటి? అజిత్ దోవాల్ సిద్ధం చేసిన రెడ్ ఫైల్లో అసలేముంది? సింధూర్ 2.0కు నిజంగా కౌంట్ డౌన్ మొదలైందా? లెట్స్ వాచ్. భారత్ పాక్ మధ్య ఏప్రిల్ టెన్షన్స్, ఉగ్రదేశం ప్లాన్ ఏంటి? రాజ్నాథ్ వార్నింగ్, యాక్షన్లోకి ఇండియన్ జేమ్స్ బాండ్. ఆపరేషన్ సింధూర్ సీక్వెల్ కు కౌంట్ డౌన్ మొదలైందా? ప్రస్తుతం ప్రపంచం ఫోకస్ అంతా పశ్చిమాసియాపైనే ఉంది. కానీ భారత్ పాకిస్తాన్ మధ్య కూడా ఇంచుమించు ఆ పరిస్థితులే కనిపిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఏడాది కావస్తుండడమే అందుకు కారణం. గతేడాది ఏప్రిల్ 22వ తేదీన జరిగిన ఈ ఉగ్రదాడిని 140 కోట్ల మంది భారతీయులు ఇంకా మర్చిపోలేదు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ కొట్టిన దెబ్బను పాక్ కూడా మర్చిపోలేదు. ఈ క్రమంలోనే మరోసారి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మరోసారి భారత్లో విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా పాకిస్తాన్ కుట్రలు చేస్తున్న అనుమానాలు పెరుగుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం కొనసాగుతున్న ఈ సమయంలోనే మన దేశంపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనలో పాకిస్తాన్ ఉందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఆ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. साथियों, यह आतंकवाद के खिलाफ की गई भारतीय इतिहास की अब तक की सबसे बड़ी कार्रवाई है. मगर ऑपरेशन सिंदूर, जैसा मैंने कहा कि अभी खत्म नहीं हुआ है, क्योंकि हमारा नेबर आजकल जो सिचुएशन है उसमें कोई भी मिस एडवेंचर कर सकता है. अगर उसने ऐसा किया तो मैंने आपको बताया कि भारत का एक्शन अनप्रेसिडेंटेड होगा और डिसाइसिव होगा. ఉగ్రదేశం పాకిస్తాన్ కు రాజ్నాథ్ సింగ్ మార్క్ మాస్ వార్నింగ్ ఇది. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం వేళ పొరుగు దేశమైన పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి ఒడిగడితే భారత్ రియాక్షన్ చాలా వైల్డ్ గా ఉంటుందని తేల్చి చెప్పేశారు. నేను మీకు చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, ఈ ఆపరేషన్ ఇంకా ముగియలేదు. పాకిస్తాన్ ఇలాంటి మురికి చర్యలను మళ్లీ పునరావృతం చేస్తే మన సాయుధ దళాలు వారు ఎన్నటికీ మర్చిపోలేని విధంగా తగిన సమాధానమిస్తాయి. ఈసారి జరిగేది అపూర్వమైన చర్యగా ఉంటుంది అని పేర్కొన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో జాతీయ భద్రత పటిష్టమైందని, ప్రభుత్వ వైఖరి పనితీరు మారేయని కేంద్ర మంత్రి అన్నారు. 26 మంది ప్రాణాలను బలిగొన్న ఏప్రిల్ 2025 పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ఇచ్చిన స్పందన ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇది స్పష్టమైందని తెలిపారు. ఢిల్లీలో ఇటీవల పాకిస్తానీ పౌరులు పట్టుబడిన తర్వాత పాకిస్తాన్ మీడియా తమ దేశంపై భారత్ ఒక ఆపరేషన్ కు సిద్ధమవుతుందని ఆరోపించిన తర్వాత రాజ్నాథ్ సింగ్ నుంచి ఈ వ్యాఖ్యలొచ్చాయి. రాజ్నాథ్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా రియాక్ట్ అయ్యాడు. భవిష్యత్తులో ఘర్షణ తలెత్తితే దానికి పాకిస్తాన్ ఇచ్చే సమాధానం వేగంగా, పక్కాగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని రాసుకొచ్చాడు. ఈ ఇద్దరు నేతల మాటల యుద్ధంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు పీక్స్కు చేరుకున్నాయి. నిజానికి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఓ క్లిష్టమైన దశకు చేరుకున్నాయని నిపుణులు భావిస్తున్నారు. భారత అత్యున్నత భద్రతా కారిడార్లలో కదలికలు పెరిగాయి. ప్రధాని మోడీ ఒక శక్తివంతమైన భద్రతా కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానితో పాటు హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రమే ఉన్నారు. వీరి నలుగురు భేటీ కావడం అంటే అది జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన నిర్ణయమని అర్థం. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ 48 గంటల్లో 2 సార్లు ప్రధానితో సమావేశమయ్యారు. ఇది సాధారణ ప్రక్రియ కాదు, ఒక పెద్ద ప్రణాళికలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. అజిత్ దోవల్ అంటే కేవలం ఒక అధికారి కాదు, భారత రక్షణ కవచం. నిఘా సంస్థలో ఎన్ఐఏ ఇచ్చే అత్యంత రహస్య సమాచారాన్ని విశ్లేషించి ఆయన ఒక రిస్క్ అసెస్మెంట్ ఫైల్ రూపొందిస్తారు. సాధారణంగా ఇటువంటి చర్చలు 30 నుండి 40 నిమిషాలకు మించి జరగవు. కానీ ఏప్రిల్ 1వ తేదీన ప్రధాని మోడీ దోవల్తో ఏకంగా 3 గంటల పాటు ఏకాంతంగా చర్చించారు. ఇది చమురు ధరల గురించో, ఆర్థిక స్థితిగతుల గురించో కాదని ఇక్కడ అర్థం
చేసుకోవచ్చు. భారత లక్ష్యంగా శత్రువుల మాస్టర్ ప్లాన్ ఏదో దోవల్ చేతికి చిక్కింది. సెక్యూరిటీ సమావేశాలే కాదు, త్రివిధ దళాధిపతుల యాక్షన్ కూడా ఎనిమి లక్ష్యంగా కొత్త మిషన్ కు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. సైనిక దళాల అధిపతులు ఒకే టైంలో 3 వేర్వేరు పుణ్యక్షేత్రాలు సందర్శించారు. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఒడిశాలోని పూరి జగన్నాథుని ఆలయాన్ని సందర్శించారు. ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ కు వెళ్లారు. ఇక నేవీ చీఫ్ ఉజ్జయినిలోని మహాకాల ఆలయంలో పూజలు నిర్వహించారు. భారత సైన్యంలో ఏదైనా పెద్ద ఆపరేషన్ కు ముందు దైవాశీస్సులు తీసుకోవడం ఒక సంప్రదాయం. సో ఈ పర్యటనలో రాబోయే పెద్ద పరిణామానికి సూచనగా కనిపిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో పరిస్థితి మరింత స్పష్టంగా ఉంది. భారత్ పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ గగనతలంపై నోటం జారీ చేసింది. ఈ రాష్ట్రాలన్నీ పాక్ తో ప్రత్యక్ష భూ సరిహద్దును పంచుకుంటున్నాయి. భారత పశ్చిమ సరిహద్దులో భారీ స్థాయిలో త్రివిధ దళాల విన్యాసాల కోసం నోటం జారీ చేశారు. సాధారణ సైనిక విన్యాసాలతో పోలిస్తే దీని పరిధి, ఎంచుకున్న ప్రాంతం అసాధారణంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఒకే రాష్ట్రానికి చెందిన విన్యాసం కాదు, ఇది మొత్తం పశ్చిమ థియేటర్ని ఏకకాలంలో కవర్ చేస్తుంది. మరోవైపు జైసల్మేర్లోని 11 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ సైరన్లను కూడా పరీక్షించారు. ఈ ఎడారి జిల్లా నేరుగా పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్ కు ఎదురుగా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో బార్మర్, జైసల్మేర్లలో ముందు జాగ్రత్త పౌర రక్షణ చర్యలుగా బ్లాక్అవుట్లు, సైరన్లు యాక్టివేట్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ ఆ వ్యవస్థల్ని పరీక్షించడం అనేది యుద్ధ జ్ఞాపకాలను ఉద్దేశపూర్వకంగా గుర్తు చేసుకోవడమే. ఆపరేషన్ సింధూర్ 2వ దశకు సంబంధించి అజిత్ దోవల్ ప్రధాని మోడీ ముందు ఒక రహస్య పత్రాన్ని ఉంచినట్లు సమాచారం. ఇది 3 విషయాలను అంచనా వేస్తుంది. పాకిస్తాన్పై సైనిక చర్యతో భారత్కు వచ్చే లాభం ఏంటి, ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాలి, ప్రాంతీయ పరిణామాలు ఎలా ఉంటాయనే అంశాల చుట్టే దోవల్ మోడీ మధ్య భేటీ జరిగి ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో భారత్ 2400 కోట్ల కొత్త రక్షణ కొనుగోలును కూడా ఆమోదించింది. ఇందులో ఘాతక మానవరహిత స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్ S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ భాగాలు ఉన్నాయి. కానీ భారత్ ఇప్పుడే ఎందుకు అలర్ట్ అవుతోంది? పాక్ పై నిజంగానే దాడికి సిద్ధమవుతోందా? ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశం సంక్షోభాన్ని ఎదుర్కోవడం అంటే భారత్పై దాడికి సిద్ధం కావడమే. ఎందుకంటే దేశ ప్రజల దృష్టిని మళ్లించడానికి పాక్ ఎప్పుడూ యుద్ధం, ఉగ్రవాదాన్ని ఎంచుకుంటుంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ప్రభుత్వం పదే పదే IMF బెయిలౌట్ల కోసం ప్రయత్నిస్తోంది. పాక్ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ ముంబై, ఢిల్లీలపై అణుదాడులు చేస్తామని బహిరంగంగా బెదిరించాడు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కూడా అలాంటి ప్రకటనలే చేశాడు. సాధారణంగా పాకిస్తాన్ నుండి అణ్వాయుధ హెచ్చరికలు రావడం అంటే ఉద్రిక్తత పెరగడానికి ఒక సంకేతం. అయితే భారత్ ఈ బెదిరింపుల్ని లెక్క చేయడం లేదు. అయితే భారత్ పాకిస్తాన్ వివాదంలో అమెరికా భారత్ కు షరతులు లేని మద్దతు ఇవ్వదని వాషింగ్టన్ నేరుగా న్యూఢిల్లీకి చెప్పినట్లు ఇటీవల నివేదికలు పేర్కొన్నాయి. దీనర్థం మరోసారి యుద్ధం వస్తే అమెరికా మనకు మద్దతు ఇవ్వదని కాదు, పాకిస్తాన్ వైపు నిలుస్తుందని. 2019లో అమెరికా సరఫరా చేసిన F-16 జెట్లను పాకిస్తాన్ భారత్ పై ప్రయోగించినప్పుడు కూడా అమెరికా పాకిస్తాన్ శిక్షించలేదు. ఈ అనుభవంతో భారత్ పాఠాలు నేర్చుకుంది. అందుకే అమెరికాతో సంబంధం లేకుండా భారత్ తన సొంత వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుత అప్రమత్తత కూడా అందులో భాగమే. ప్రధాని మోడీ ఇటీవల దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన స్వరం స్పష్టంగా ఉంది. కష్టకాలంలో పౌరులందరూ ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రత్యర్థులకు ప్రయోజనం చేకూర్చే పనులను విపక్ష పార్టీలు మానుకోవాలని కోరారు. త్యాగాలు అవసరమవుతాయని స్పష్టంగా హెచ్చరించారు. ఇది ఒక దేశం సంసిద్ధత నుండి చర్యలోకి మారుతున్నప్పుడు నాయకులు మాట్లాడే భాష. అలాగే భారత ఉత్తర కమాండ్ ఓ ముఖ్యమైన ప్రకటన చేసింది. ఆధునిక యుద్ధం ఇకపై పాత నియమాలను అనుసరించదని దాని అధిపతి అన్నారు. డ్రోన్ దాడులు, హైబ్రిడ్ ఎత్తుగడలు ఇప్పుడు సైనిక పౌర పోరాటాల మధ్య రేఖను చెరిపేస్తున్నాయి. సివిల్ మిలిటరీ ఇంటిగ్రేషన్ అంటే భారత పౌర సమాజం, సాయుధ దళాలు ఒకే వ్యవస్థగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ పాకిస్తాన్ ఒక ప్రత్యర్థిగా చూడటం మానేసింది. దానికి బదులుగా వ్యూహాత్మక ఉదాసీనత పాటిస్తోంది. ఉగ్ర దేశంతో చర్చల కంటే అడ్డుకోవడం, శిక్షించడం, విడదీయడం అనేదే భారత్ ఎంచుకున్న మార్గం. సింపుల్ గా చెప్పాలంటే భారత్ ఇప్పుడు పాకిస్తాన్ ను ఎలా దెబ్బ కొట్టాలి, ఎంత త్వరగా ఈ ముప్పు ముగించాలి అనే వ్యూహంలో ఉంది. వార్ రూమ్ యాక్టివేట్ అయింది.